Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 27వ వచనం. The eternal God is your dwelling place. Deuteronomy chapter 33 verses 27. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో మనందరితో తెలియచేస్తున్న మాట చూడండి. దేవుడు మనకు శాశ్వతమైన దేవుడు, మనకు నివాస స్థలముగా ఉన్నాడని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, అబ్రహామునకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకును నాకును కూడా శాశ్వతమైన తండ్రిగా మనకు తోడుగా ఉంటున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, మనిషి యొక్క జీవితం కూడా శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైనది దేవుడు మన కొరకు పరలోకంలో స్థిరపరిచి ఉన్నాడు. శాశ్వతంగా మనము దేవుని చెంత ఉండాలని, మన యొక్క ఆత్మ దేవుని పాదాల చెంత ఉండాలని, దేవుని యొక్క హృదయంలో మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని బిడ్డలంగా శాశ్వతమైన దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు వినయంతోనూ విధేయతతోనూ దేవుని ఆరాధించే వ్యక్తులంగానూ ఉండాలి. మోషే కూడా దేవుని యందు విధేయత కలిగిన వాడే. మోషే దేవునిని శాశ్వతమైన ప్రేమతో దేవుడు మోషేని ప్రేమించాడు. అబ్రహామును కూడా ప్రేమించాడు. దావీదును కూడా ప్రేమించాడు. మరి దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడై ఉన్నాడు. శాశ్వతమైన నివాస స్థలమును మన కొరకు స్థిరపరుస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తును నేను మనమందరము కూడా దేవునితో మనమందరమును కట్టి జీవించదుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. దేవా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో దేవా, శాశ్వతమైన దేవుడవు నీవు మాకు నివాస స్థలముగా ఉన్నావని ప్రభువా మేము విశ్వసిస్తున్నాం. తండ్రి, ఎవరైతే నేను విశ్వాసం లేని వారుగా లోక సంబంధులుగా జీవిస్తూ ఈ లోకమే శాశ్వతమని, మనుషులే శాశ్వతమైనట్టుగా బ్రతుకుతున్నారేమో దేవా, దయచేసి వారందరికీ జ్ఞానము దయచేయండి, భయము దయచేయండి. నీవే శాశ్వతమైన దేవుడవు. నీవు మాకందరి కొరకును నివాసమును స్థిరపరచుటకు నీవు పరలోకంలో ఉండి ఉన్నావు. తండ్రి, మేము కూడా నీ పాదాల చెంత ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా నీవే మాకు స్థలమును దయచేయండి. మా తప్పులు మా అపరాధాలన్నిటిని క్షమించి ప్రతి ఒక్కరిని నీ తట్టు తిరిగి ప్రభువా నీతో అంటుకట్టి జీవించే అతి కృపా కాపుదలందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.